ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 44 అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడు తన ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులుగా బిడ్డలు దారి తప్పినప్పుడు వారు మార్గము తప్పి పక్కకు వెళ్తున్నప్పుడు వెంటనే వారిని దండించి తిరిగి మార్గంలో పెట్టే రీతిగా తల్లిదండ్రులు ఎలా ప్రయత్నం చేస్తారో అలానే దేవుడు తన బిడ్డలకు ప్రయత్నం చేసి వారు తప్పిపోకుండా జాగ్రత్తగా కాపాడేవాడు. తిరిగి తీసుకొచ్చి వారి పాపములన్నీ క్షమించి వారిని సరైన మార్గంలో పెట్టి వారిని ఆశీర్వాదంతో నింపుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి కూడా దేవుడు వారిని ఆశీర్వాదములతో నింపుతున్నాడు. జరిగిపోయిన పాపములన్నీ క్షమించి వారిని కేవలం ఆశీర్వాదాలకి మాత్రమే పాత్రులుగా చేస్తున్నాడు. నిరవంజి చెట్లు మరి ఎదుగునట్లుగా వారు నాటబడతారు అన్నట్టుగా నాటబడతాము. నీళ్లు ఎక్కడైతే జీవజలపు ఏరులు ప్రవహిస్తాయో ఆ ప్రదేశంలో మనల్ని నాటుతానంటున్నాడు. ఒక సకాలంలో ఫలించాలన్నా మరి అభివృద్ధి చెందాలన్నా నీరు చెట్టుకు చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రత్యేకించి పెడతాడు, తన వాక్యం ద్వారా పోషిస్తాడు. ఆశీర్వాదములు మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వృద్ధి పొందినప్పుడు వస్తాయి కాబట్టి ఆ విధంగా మనల్ని అక్కడ నాటుతాడు. మరి నిరవంజి చెట్లు ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఇరిగిపోకుండా మరి నిటారుగా ఉంటాయి. ఏ పరిస్థితులు వచ్చినా సునాయాసంగా తట్టుకుంటాయి. దేవుడు మనల్ని ఆ విధంగా శ్రమల్లో నుంచి దాటి ఈజీగా దాటిపోయి మరణము నుంచి జీవముకు దాటినట్టుగా మనల్ని దాటింపజేస్తాడు. గడ్డిలో ఎదిగిన రీతిగా మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనతో పాటు ఆశీర్వదించబడతారు. మనల్ని బట్టి వారు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ విధంగా మనల్ని సస్యశ్యామలంగా ఉంచటానికి అటువంటి విధంగా నాటి మనం అభివృద్ధి పొంది మన పక్కన ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనల్ని ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య ప్రభా, మేము నీరు కట్టిన తోట వలె ఉండాలని, ఫలించి అభివృద్ధి చెందాలని ప్రభా, మాతో పాటు మా వారు కూడా అందరూ కూడా అభివృద్ధి పొందాలని నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఆ విధంగా మమ్మల్ని మేము నీకు దగ్గరగా చేరి జీవజలము ఊటలతో పోషింపబడి పరిశుద్ధాత్మ శక్తితో జీవింపజేయడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.